ఛాంబర్ కోసం చేసింది ఏం లేదు, ఓన్లీ గిల్డ్ కోసం చేశారని. సో ఆ కామెంట్పై మీ వర్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ప్రెస్ మీట్ జరుగుతుందని తెలుసు, కానీ నాకు ఇవాళ మధ్యాహ్నం ఏదో మా ప్యానల్ వాళ్ళు లంచ్ పెట్టారు పెద్దమ్మ గుళ్ళు, అండ్ ఇది మొత్తం ఆర్గనైజేషన్ క్వైట్ బిజీ సుబ్బారావు గారు. బట్ ఇది విన్నాను, చెప్పారు నాకు కొన్ని, బట్ ఐ డెంట్ గో టు ద హోల్ థింగ్. దామోదర్ ప్రసాద్ ఇన్నేళ్ళ నుంచి ఉండి ఏం చేశాడు ఏమి చేయలేదని అక్కడ అడిగిన వాళ్ళ మనకు సాక్షి, వాళ్ళు అడిగితే వాళ్ళకి తెలుస్తుంది, నంబర్ 1. అండ్ నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి తెలుసు నేను ఏం చేశాను అనేది. ఛాంబర్లో ఉన్నవాళ్ళకి తెలుసు నేను ఏం చేశాను అనేది. సో ఐ థింక్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇట్లాంటి ఒకళ్ళ మీద ఏటు అనేది మామూలే, సహజం అది. ఐ హ్యావ్ డన్ వాట్ ఐ హ్యావ్ టు డూ. నా కెపాసిటీలో ఎంత ఉందో నేను ఏం చేయగలను అంతవరకు నేను చేశాను సుబ్బారావు గారు. ఏ విషయమైనా కానీ ఇప్పుడు యూనియన్ విషయాలు అవ్వచ్చు, యూనియన్కి చాలామంది ప్రొడ్యూసర్గా వారధిగా ఉండటం అవ్వచ్చు, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో నేను అందుకునే అన్నాం, ప్రొడ్యూసర్లు కొంతమంది నాకు ఫోన్ చేసిన వాళ్ళకి ఏం చేశానో వాళ్ళకి తెలుసు. యూనియన్ మెంబర్సు ఇవాళ రోజున ఒక మబ్బులో పడిపోయి, కొంతమంది మబ్బులో పడిపోయి ఇవాళ మాట్లాడచ్చు. బట్ నేను 2014 నుంచి నేను రవికిషోర్ గారు ఇంకా కొంతమంది మేము ఉన్నాం, ఏం చేసాం, ఏం మార్పులు చేసాం, అది మంచో చెడో వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షి తెలుసు. యా, ఈవెన్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా కార్మికులకి మీరు చేసిందే లేదు, సీఎంల దగ్గర ఫోటోలు దిగడానికే వెళ్ళారనేది. ఏమండి ఇప్పుడు వాళ్ళు అంటే అన్నారు, ఇది అందరూ చాలామంది తెలిసిన ఉన్నారు, మీ అందరికీ తెలుసు ఇన్నేళ్ళ నుంచి. నాకు సీఎంల దగ్గర మినిస్టర్ల దగ్గర ఫోటో తీసుకోవాలంటే నాకు ఈ పదవి అవసరం లేదు. ఓకే, ఏదో ఇట్లాంటి ఇష్యూలు అడ్డు పెట్టుకుని నేను వెళ్ళి ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు సార్. అదే అంటున్నా కదా, అది అట్లాంటి అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఆ కోవర్కి నేను చెందినవాడిని కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇఫ్ ఐ వాంట్ ఐ విల్ వెయిట్, ఆస్క్ ఫర్ అన్ అపాయింట్మెంట్, గో టేక్ ఏ ఫోటోగ్రాఫ్. ఆ కెపాసిటీ నాకు ఉంది, ఆ ధైర్యం నాకు ఉంది. సార్ దామోదర్ ప్రసాద్ గారు, అంటే లాస్ట్ టైం మీరు ఉన్నప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్ గిల్ట్ కూడా ఇష్యూ వచ్చినప్పుడు మీరు చిన్న ప్రొడ్యూసర్స్ తరపునే ఉన్నారన్నారు. ఇప్పుడు ప్రోగ్రెసివ్లోకి వెళ్ళారు, గిల్ట్ ప్రొడ్యూసర్స్ తోటే మీరు ఉంటున్నారు అన్నారు. అప్పుడు క్యూబు యూఎఫ్ఓ ఛార్జెస్ లేకుండా చేస్తామని చెప్పి మీరు కూడా చెప్పారు అన్నారు. అవి ఇప్పటివరకు అడ్రస్ చేయలేదు, 2 years అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చేస్తారా చేయరా అని అంటారు. ఒకటమ్మా, అందరికీ అర్థం చేసుకోవాలి ఏంటంటే, గిల్డ్ అనేది కంటే ముందు ఎల్ఎల్పి అని ఫామ్ అయింది. ఎందుకంటే మనకి మెమరీ పవర్ చాలా షార్ట్ అయిపోతుంది. నేను ఈ జనరేషన్కి అనుకున్నాను, మన వాళ్ళకి కూడా షార్ట్. ఈ జనరేషన్ ఏంటంటే ప్రతి 10 secondsకి సంథింగ్ ఫ్రెష్ హ్యాస్ టు కమ్ అని. కానీ మన వాళ్ళందరికీ కూడా అటు తయారైందని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. బట్ ఎల్ఎల్పి అనేది ఫస్ట్ ఫామ్ అయింది. ఎల్ఎల్పి అనేది ఫామ్ అవటం కారణం ఏంటంటే, అంటే అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో సినిమా చేసిన ప్రొడ్యూసర్లు ఒకప్పుడు సినిమాలు తీసి ఇప్పుడు తీనోళ్ళు అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాం, అందరం ప్రొడ్యూసర్లమే. అక్కడ డిసిషన్ మేకింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే, రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి ఏం కావాలి ఏంటి అనేది కొన్ని అవసరాలు ఉంటాయి. అది ఒక తరానికి అర్థం కాకపోవచ్చు, అర్థం కాలేదు ఆ టైంలో కొన్ని విషయాలు. కాబట్టి అక్కడ పని అవ్వట్లేదు కదా, ఎల్ఎల్పి పని అక్కడ అవ్వట్లేదు సరిగ్గా అని చెప్పి ఎల్ఎల్పి పెట్టుకోవడం జరిగింది. ఎల్ఎల్పి ఎవరో బయట వాళ్ళు పెట్టాల, అక్కడ ఉన్న మెంబర్సే కొంతమంది ఎల్ఎల్పి అని పెట్టారు. అందరూ దాంట్లో మేమందరం ఉన్నాం కూడా. ఓకేనా, పెట్టుకొని కొన్ని పనులు చేద్దామనుకు చేయటం వల్ల బట్ సమ్హౌ దట్ ఆర్గనైజేషన్ ఫెయిల్డ్, ఇట్ డింట్ వర్క్. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కొన్ని మేజర్ ఇష్యూస్ జరిగినాయి. ఎందుకంటే అప్పుడు ఆ పేర్లు ఆ ఇష్యూస్ నేను ఇప్పుడు చెప్పదలుచుకోవాలి ఈ సందర్భంలో. అది జరిగినప్పుడు అగైన్ వీ టుక్ ఏ కాల్ అండ్ సెడ్, ఏమండి ఇంకో వీ హ్యావ్ టు ఫార్మ్ అన్ ఆర్గనైజేషన్ వేర్ ఇట్ విల్ హెల్ప్ ద ప్రొడ్యూసర్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అనేది ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఉండాలా అనేది అప్పుడు గిల్డ్ ఫామ్ అయింది. ఓకేనా, ఇప్పుడు గిల్డ్ ఫామ్ అయినాక అనేది ఏంటి, గిల్డ్ మాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చే రెవెన్యూ తీసుకెళ్ళిపోతుంది అనే మాట చాలామంది అంటుంటారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇది స్టార్ట్ అయిన రోజున ఇది ఏదైతే మొదలుపెట్టిందో ఆ రెవెన్యూ అక్కడ లేదు, అక్కడ వేరే ఛానల్స్ ఉన్నాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా, అప్పట్లో అంటే ఆల్మోస్ట్ 7 to 8 years నౌ, అప్పట్లో
పబ్లిసిటీ అనేది ఛానల్స్కి ఎక్కువ ఇస్తుండేవారు. అది మేము చేసిన ఏంటంటే ఇస్తున్నప్పుడు కూడా అన్కంట్రోలబుల్గా ఇచ్చేవారు. అంటే కంట్రోల్ ఉండేది కాదు. పాపం ప్రొడ్యూసర్లకి రిలీజ్ టైంకి విపరీత ప్రెషర్ ఉంటుంది అందరి దగ్గర. చుట్టుపక్కల సార్ మీరు పబ్లిసిటీ సరిపోవట్లేదు, మీరు ఇంకా చేయాలి, ఇంకా పెట్టాలంటే ఆ మూమెంట్లో చాలా ఇబ్బందులు ప్రొడ్యూసర్లు ఉన్నారు. అది ఛానలైజ్ చేసి ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయకూడదు అనే దీని మీద ఆ స్కీమ్ మీద పెడతాం జరిగింది. అది కంట్రోల్ చేసి పేమెంట్స్ అన్నీ కూడా గిల్డ్ ద్వారా చేయటం మొదలుపెట్టాం కంట్రోల్ రావటం. దాని మీద సర్వీస్ ఛార్జ్ కింద 2%, 2.5% తీసుకున్నాం. ఎందుకంటే ఆఫీసెస్ రన్ అవ్వాలి కదా, అది తీసుకోవడం మొదలుపెట్టాం. దాని మూలంగా తగ్గిపోయింది అంటున్నారు చూడండి, అట్లా ఏం లేదు. సరే అది వేశారు. దాని తర్వాత ఎలక్షన్ ఒకటి వచ్చినప్పుడు సోకాళ్ళు ఎవరైతే మాట్లాడారో అందరూ కూడా మంచి మనసుతోనే మీరు కలిస్తే బాగుంటుంది అన్నారు. మేము కూడా పాజిటివ్గానే ఆలోచించాం. ఏమండి మనకున్న బైలాస్ ఇవన్నీ మార్చాలా, ఎప్పుడో ఫస్ట్లో పెట్టిన బైలాస్ని పెట్టుకుంటే కనుక ఈ రకంగా ఉంటుంది కదా అని కొన్ని సజెషన్స్ చేసాం కూడా, నేనే చేశాను కూడా. చేసినప్పుడు వాటికి అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలా. ఏది మేము పాజిటివ్గా ఉన్నా కానీ సరే వి సెడ్ ఎస్ విల్ డూ, అది అవుతే కనుక విల్ ట్రై టు డూ దిస్ అని చెప్పి అన్నాం. ఓకేనా, అది రాలా, అది జరగల. ఓకేనండి. సెకండ్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ జరిగింది. మళ్ళీ జరిగితే ఒక సందర్భంలో ఒక వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టి ఇఫ్ యూ థింక్ ఇట్స్ దేర్ యూ రైట్ వాట్ యూ వాంట్ అని ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది సోకాల్డ్ పెద్ద మనుషులు ఎవరైతే వాళ్ళు కూర్చొని మాట్లాడారు వాళ్ళే ఇన్వాల్వ్ ఉన్నారు. దట్ ఆల్సో డింట్ హ్యాపెన్. ఎందుకు అవ్వలేదు అనే దానికి వాళ్ళని అడగాల. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అమ్మా, ఎవరు పదవుల్లో ఎక్కువ కూర్చోవాలనుకుంటున్నారు, ఎవరికి అవసరం అనేది అందరికీ తెలిసిన విషయం. నేను కొత్తగా చెప్పాల్సిన విషయం లేదు. ఇవాళ దాకా ఆ పదవి ఉన్నా లేకపోయినా రేపు ఐ డోంట్ ఈవెన్, బట్ ఆ సంస్థల మీద రెస్పెక్ట్ ఉంది. చాలా పూర్వీకులు అందరూ కూడా ఆ సంస్థను పెట్టారు, ఒక పర్పస్తో పెట్టారు. వీ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ దట్. ఆ రెస్పెక్ట్ కాపాడుకోవాలా, దట్ ఈస్ ద ఇంటెన్షన్. దాంట్లో ఉన్నది 4 సంవత్సరాలు 4 సెక్టార్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ బాగోగులు మా మధ్యలో మాకు గొడవలు ఉండకూడదని పెట్టిన సంస్థ అది. ఓకేనా. సో ఇట్లాంటివన్నీ చేసుకుంటారు, అన్నీ జరుగుతాయి. సవ్యంగా చేయాలనుకుంటే అన్నీ చేయొచ్చు. నేను అందుకుని నిన్న మొన్న ఎవరు అడిగితే చెప్పాను, ఏమండి ఎలక్షన్ జరుగుతుంది, 2, 3 ప్యానల్స్ పడతాయి. ఎవరు ఏంటి అందరూ వ్యాపారాలు చేస్తున్నారు, అందరూ మమ్మల్ని చూసిన వాళ్ళే, అందరూ అన్ని వింటున్న వాళ్ళే కదా, అన్ని టీవీలు చూస్తున్న వాళ్ళే కదా. వాట్ ఎవర్ యూ ఫీల్ జెన్యున్. వీళ్ళు దీంట్లో దామోదర్ ప్రసాద్ బాగా చేస్తాడు, దాంట్లో ఇంకో అతను అట్ట వద్దు సార్. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఎవరో ఏమీ చేయలేం. అట్లా సగం రిజల్ట్ ఇస్తే ఆడికి వెళ్ళినాక ఏమైనా చేద్దాం అనుకుంటే వీళ్ళకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి వాళ్ళు ఆపుతారు. వాళ్ళు చెప్పేది ఏదో ఉంటుంది సరిగ్గా లేదని మేము ఒప్పుకోం. ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఏది ముందుకు వెళ్ళటం కుదరదు. సో ఏదైనా ఒక క్లియర్ డిసిషన్ ఇవ్వండి. ఓవర్ ఇట్ ఇస్ వాళ్ళు చేయనప్పుడు వాళ్ళు నిలదీయండి అని చెప్పడం జరిగింది. ఓకేనా. దట్స్ ఆన్సర్ యూ వాంటెడ్, ఎనీథింగ్ ఎల్స్? ఇంకోటి అడిగారు కదా మధ్యలో, ఇప్పుడు ఆ యూఎఫ్ఓ క్యూబ్ అడిగారు. ఇంపార్టెంట్ టాపిక్. యూఎఫ్ఓ క్యూబ్ అని 2011లో మనకు ఫిల్మ్ నుంచి డిజిటలైజేషన్కి మారింది. అది అందరికి తెలిసిన విషయమే. ఆ రోజు డిజిటలైజేషన్ మారినప్పుడు ఓవర్ నైట్ స్క్రీన్స్ మారాల్సి వచ్చింది ఒక సినిమాకి. ఓకేనా. మారాల్సి వచ్చినప్పుడు 100 స్క్రీన్లో ఇమీడియట్గా మార్చి దాని తర్వాత కాలక్రమేపీన మారుతూ వచ్చినాయి. దేర్ వాస్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ దట్. ఆ రోజున బిజినెస్లో ఉన్నోళ్ళు హూ కుడ్ ఎఫర్ట్ టు డూ ఇట్, దే హ్యావ్ డన్ దట్ బిజినెస్. తప్పలేదు, అది మన వాళ్ళే చేస్తారు. ఎప్పుడు ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే వేరే బిజినెస్ కూడా చేస్తారు కదా, చేశారు. ఇప్పుడు ఆ రోజున ఏంటి, ఎప్పుడు కూడా ఇట్లాంటి పెయిన్ అనేది, ఇప్పుడు నేను సినిమా తీశాను, ఈషా అయిపోయింది, ఈషా అయిపోయినా ఇంకొక సంవత్సరం నాకు సినిమా ఉండదు, ఎందుకు నాతో పనే ఉండదని చెప్పి మనం మాట్లాడడం. ఇది ఎప్పుడు జరుగుతుంది ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ. ఓకేనా. అట్లాగే జరుపుకుంటూ వచ్చింది. దాన్ని ఎవడో పెద్ద పట్టించుకోవాలా, చెప్పిన వినే స్టేజ్లో ఆ రోజు లేరు ఎవరో కూడా. ఒక 5-6 ఏళ్ళు, 5-6 ఏళ్ళ తర్వాత పెయిన్ మొదలైంది, ఈ ఇష్యూ వచ్చినప్పుడు అందరూ మాట్లాడుకున్నాం, టేకప్ చేసాం. 2018లోనే జాయింట్ యాక్షన్ కమిటీని ఒకటి పెట్టినప్పుడు మొత్తం 4 స్టేట్స్ని మన సౌత్ వరకు ముందు చేద్దామని చెప్పి 4 స్టేట్లు తిరిగాం. 4 స్టేట్లు అందరూ కలుపుకున్నాం, 4 చోట్ల మీటింగ్లు పెట్టాం. అప్పుడు కూడా ఓవర్ నైట్ ఏది మారదు, అన్నేళ్ళు పాతుకుపోయింది, మారదు కదా. దాన్ని ఏదో కొంత తగ్గించి 2 years టైం పెట్టించి ఫేజ్ అవుట్ చేద్దామని చెప్పి అనుకున్నాం.
వాళ్ళు యాడ్మెంట్ చేయలే. ఏమండి, ఇవాళకి ఈ మూమెంట్కి కూడా వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. కానీ ఏంటి ఇది, ఇవాళ చెప్పగానే మూసేసే స్టేజ్ లేదండి. ఓకేనా, అది ఇదే ఛాంబర్లో ఈసీ మీటింగుల్లో ఏమయ్యా, ఈ పలానా డేట్ల నుంచి సినిమాలు చేయొద్దు, మానేద్దాం, లేదా రిలీజ్ చేయొద్దు, ఓ లీన్ పీరియడ్ తీసుకుందాం అన్నాం. అంటే చేద్దాం సార్ అన్నారు. పెద్ద సినిమా వాళ్ళ కంటే చిన్న సినిమా వాళ్ళు, సార్ మేము అందరూ మీతో ఉంటూ చేస్తాం సార్ అన్నారు. చేశారా? దే డిడ్ంట్ డూ ఇట్. నో. ఇవన్నీ కూడా రికార్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి సార్. ఇవాళ రోజున ఏంటంటే చాలా కన్వీనియంట్గా జరిగినవి మర్చిపోయి, మర్చిపోయి, జస్ట్ బికాస్ ఇన్ ఎలక్షన్ యూ వాంట్ సమ్ ఓట్స్, దట్స్ ఫైన్, దట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్.